హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము తెలంగాణలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే కరీంనగర్కి వెళ్ళే దారిలో మనకి డ్యాంలో ఊరైతే పోయింది కదా, వరదవెల్లి అనే గ్రామంలో డ్యాంలో పోయిన ఊర్లో అయితే ఈ టెంపుల్ ఉంది. మనకి చాలామందికి టెంపుల్ గురించి తెలియదు. మనం వెళ్తుంటే బ్రిడ్జి చూడొచ్చు. మా చిన్నతనంలో ఇదైతే సవాస్పల్లె వాగు అనేటోళ్ళం. అప్పుడు బ్రిడ్జి లేకుండే, ఇప్పుడు చాలా ఊర్లు పోయి ఈ బ్రిడ్జ్ అయితే కట్టారు. మనం ఇక్కడ టెంపుల్కి వెళ్ళడానికి మనకి ఇటు లెఫ్ట్ సైడ్ ఒక చిన్నగా రూట్ అయితే వస్తుంది. కోతిబొమ్మ నుండి స్ట్రేట్గా వెళ్తే ఇంకా టెంపుల్ దగ్గరికి దారి అన్నట్టు. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి మనకి ఆటో ఇక్కడ వరకు అయితే వెళ్తుంది. వాటర్ ఉన్నప్పుడు కూడా ఈ గుడికి వెళ్ళొచ్చు. బోట్ సౌకర్యం ఉంటుంది. ఇక్కడ మొత్తం ఎండిపోయి శిథిలమైపోయిన ఇండ్లు, చెట్లు కనిపిస్తున్నాయి. మనకి కనిపిస్తున్న గుట్ట పైననే స్వామివారి టెంపుల్ అన్నమాట. ఇక్కడ మనకు మొత్తం ఎండిపోయే ఉంది. వాటర్ ఏం లేవు కాబట్టి ఇక్కడికి వెళ్ళడానికి చాలామంది వస్తున్నారు. చాలా ఆటోలలో, కార్లలో. ఇంకా మేమైతే ఎప్పటి నుండో అనుకున్నాం ఇక్కడికి వెళ్ళాలని, చాలా రోజుల నుంచి. కానీ స్వామివారి అనుగ్రహం మాకు ఇప్పుడు దొరికింది. తను రప్పించుకోవాలనుకున్నప్పుడు రప్పించుకుంటాడు, మనం వెళ్ళాలనుకున్నప్పుడు కాదు. ఆ రకంగా మాకు ఈరోజు అయితే స్వామివారి అనుగ్రహం దొరికి మేము వెళ్ళినాం. ఇంకా ఇక్కడ కొంచెం దూరం వరకు ముందు దింపేస్తారు. ఇక్కడ నుండి కొంచెం 10 నిమిషాలు అట్లా నడుచుకుంటూ వెళ్తే గుట్ట దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. వర్షం పడి అంత బురద అయిపోయింది కాబట్టి ఆటో దగ్గర దాకా వస్తలేదు. లేదంటే రోడ్డు కూడా ఉంది చిన్నగా, రోడ్లో కూడా కార్లు అయితే వెళ్తున్నాయి. ఇంకా మనకు ముందుకు వెళ్ళగానే మెట్ల మార్గం ఉంది. మెట్లు ఎక్కుకుంటూ మనం గుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంకా బోట్లో వస్తే కూడా ఈ మెట్ల వరకు తీసుకొస్తారట. మెట్లు ఎక్కి పైకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా, చాలా బాగుంది. చాలామందికి తెలియదు ఇక్కడ స్వామివారు దత్తాత్రేయ స్వామి నాగశయన రూపంలో అయితే ఇక్కడ దర్శనమిస్తారన్నట్టు. ఇక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం, గురుబలం ఉంటేనే మనకి అన్నీ జరుగుతాయి అని. ఇంకా ఇక్కడ మనకి 3 ప్రదక్షిణాలు, 9 ప్రదక్షిణాలు, 11 ప్రదక్షిణాలు చేసి ఇక్కడున్న చెట్టుకు మొక్కి ఇక్కడ ముడుపు కడితే వాళ్ళకి ఎన్ని కోరికలున్నా నెరవేరినాయని ఇక్కడ భక్తుల నమ్మకం జరుగుతుంది అని చెప్తున్నారు పంతులు గారు కూడా. ఇంక ఇక్కడికి వెళ్ళిన వారితో ప్రతి ఒక్కరితో స్వామివారికి అభిషేకం అయితే చేపిస్తారు. మనం స్వామివారిని ఏది కోరుకుంటాం అనేది ముఖ్యం కాదు. స్వామివారు మనకి ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తారు. తన అనుగ్రహం ఉంది కాబట్టి మనం స్వామివారి దగ్గర అభిషేకం చేసుకోగలం. ఇంకా పక్కనే శివలింగం కూడా ఉంది. ఇక్కడ కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు. కానీ స్వామివారి దగ్గర కూర్చుంటే అసలు రావాలనిపించలేదు, అంత ప్రశాంతంగా ఉంది టెంపుల్. ఇంకా పక్కనే వెంకటేశ్వర స్వామి, దత్త వెంకటేశ్వర స్వామి అని ఇక్కడ స్వామివారికి నామము. ఇక్కడ పంతులు గారు ప్రతి ఒక్కరి గోత్రనామాలతో పూజ అయితే చేపిస్తున్నారు. కాసేపు ఇక్కడ కూర్చొని స్వామివారి నామం జపం చేస్తూ ప్రశాంతంగా అనిపించింది. ఇంకా పక్కనే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మెట్ల మార్గం ఉంది. ఇక్కడ కూడా దత్తాత్రేయ స్వామి మేడి చెట్టు ఉంది. మేడి చెట్టు కింద దత్తాత్రేయ స్వామి ఇంకా సాయిబాబా అయితే ఉన్నారు. ఇక్కడ ఈ చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారి ముందు దీపాలు వెలిగించి ఇక్కడ కూడా కాసేపు కూర్చొని మంచిగా ప్రదక్షిణలు అయితే చేసుకున్నాం. మేము చాలా బాగా అనిపించింది. ఇంకా మంచిగా దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీగా అందరం భగవంతుడికి మంచిగా మొక్కి దత్తాత్రేయ నమః, గురు దత్తాత్రేయ నమః, గురు దత్తాత్రేయ నమః.